ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థులపై లాఠీచార్జ్కు నిరసనగా హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ విద్యార్థి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. యువత నిరసనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ పాటించాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రదర్శనలు చేపట్టారు. వామపక్ష విద్యార్థి సంఘాలు హైదరాబాద్ హిమాయత్ నగర్లో మానవహారం నిర్వహించారు. కేశవ్ మెమోరియల్ కాలేజీని మూసివేయించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో పోలీసు చర్యను నిరసిస్తూ ఖమ్మంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల తరగతులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ధర్మేంద్ర ప్రధాన్ తోని వెంటనే రాజీనామా చేపించాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదు. కేంద్ర మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ ని తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక డెమోక్రటిక్ కంట్రీలా ఒక స్టూడెంట్ కి వాళ్ళ రైట్స్ కోసం పోరాడుకునే స్వేచ్ఛ కూడా మన ఇండియాలో లేదు. ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రిజైన్ చేయాలన్నది మా డిమాండ్. రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే మాత్రం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కల్లోలం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా నిరుద్యోగుల మీద కనీసం ప్రేమ లేదా? ఇవాళ 30 రోజులు ధర్నాలు చేస్తుంటే లాఠీ చార్జీలు అవుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి, కింద పడుతున్నారు, కేసులు అవుతున్నాయి, మా మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తున్నారు. కానీ మా తెలంగాణ నిరుద్యోగులం ఏం కాదా? అంటే రాహుల్ గాంధీ మా మీద ప్రేమ లేదా? తెలంగాణ తెచ్చుకుంటే నిరుద్యోగుల ఆత్మ బలిదానాల ద్వారా కదా. ఏ రాజకీయ నాయకుడు చచ్చిపోతే తెలంగాణ రాలే. విద్యార్థులను 5,000 పోస్టులు అని చెప్తున్నారు. ఇన్ని రోజులు ఆవేదనతో చెప్పాం, ఇప్పుడు ఆవేశంతో చెప్తున్నాం.